ఎంతవరకు మన దాంట్లో కట్ తీసుకొని మన దాంట్లో ఏమి రాలున్నాయో రేపే పీకేస్తాం. రేపే జరగాలి, రేపే జరగాలి. ఇప్పుడు ఈ రాయి వేసింది ఈ రాయి ఎక్కడ మన నోటు తీసుకున్నాం స్ట్రిక్ట్ గా నోటీస్ ఇవ్వండి. ఏంటంటే ఈ ఎన్క్రోచ్మెంట్ మీరు చూపించండి, స్కెచ్ లో చూపించండి. మీరు స్కెచ్ పెట్టమని చెప్పాను కదా, దాంట్లో ఎన్క్రోచ్మెంట్ చూపించండి. రేపే ఇక్కడ ఎవరు విఆర్ ఎవరు ఎంతవరకు మన దాంట్లో కట్ తీసుకొని మన దాంట్లో ఏమి రాలున్నాయో రేపే పీకేస్తాం. రేపే జరగాలి. ఇది ఇంటర్ వచ్చింది. ఇది 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 గవర్నమెంట్ ల్యాండా? లేదు సార్, ఇది ప్రైవేట్ పైన గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఈ బౌండరీ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ సార్ మనకి. ఓకే. ఈ బ్లూ కలర్ బౌండరీ అంటే ఈ మధ్యలో ఎక్కడ వస్తుంది సార్? ఎక్కడ దాకా వస్తుంది సార్? అది కింద ఇది లైన్ అనుకుంటా బాబు కదా. ఇది ఎక్స్ట్రా చేస్తున్నారు ఖైదు పడే వరకు అంతే వేసి జేసీబీ దొరుకుతున్నారు అంతే. ఆ చివరా వాటర్ ఉండలేదు. కొన్నాళ్ళకి వచ్చేసారు బయట సైడ్, అవుట్ సైడ్ ఎక్కువ. పటేల్ అని చెప్పేసి అవును, రస్తా ఉంది కదా. అవును, అది ఓకే. అది రస్తా కూడా అయిపోయిందా రిజిస్ట్రేషన్? రస్తా ఒకటే, దాని పక్కన ఈ దవనం పైసలు. రస్తా ఎక్కడి నుంచి ఎంతవరకు? ఆ ఎడ్జి నుంచి మనకి రస్తా ఈ కాలంలో స్ట్రైట్కి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ నుంచి ఆ ఛానల్ ఛానల్తో పాటు ఒక ఫీల్డ్ వస్తుంది. ఫీల్డ్లో కూడా అంటే మన రస్తా ఇది రస్తా. ఈ పాయింట్ ఎక్కడ ఉంది? స్టార్టింగ్ నుంచి ఈ విత్ ఎంత? ఇది 110 లింక్స్. మధ్యలో మళ్ళీ వేరే కొంచెమే కదా. 110 అంటే అవతలికి సుమారు 105 లింక్స్. ఈ రోడ్డు దీంట్లో ఈ రోడ్డు NH 2 and 3A వచ్చేసి NHకి వెళ్ళే. ఇది 3A, ఇది ఈ రెండు కూడా
50 ఫీట్ 50 ఇది తీసుకున్నారు. సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఉంది, ఈ పాయింట్ కింద ఉంది. ఇక్కడ ఈ పాయింట్ ఎక్కడికి ఇక్కడికి వచ్చింది తర్వాత చెప్పండి. ఇదే స్ట్రైటా ఇక్కడనేనా ఈ పాయింట్? అది ఈ బ్రిడ్జ్ ఇక్కడ దాంట్లోకి వస్తుంది. అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే అదే అవును, కానీ ఈ దారి వేయడం అనేది అక్కడ వరకు వేసారు, ఇక్కడ దాకా వస్తుంది కదా. దీనికి ఓకే, ఒక రోజు వేయకుండా మనది ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ అక్కడికి. ఈ పాయింట్ దీంట్లో ఎక్కడ ఉంది చెప్పండి. ఈ పాయింట్ చెట్టు వరకు దీని కలిసి చేసుకున్నాం. దాని మీద అభయం గవర్నమెంట్ పెండింగ్ ఈ షెడ్లు వేసింది వాళ్ళే. ఫ్రీ హోల్డ్ చేసుకున్నారో వాళ్ళ దీని నుంచి మళ్ళీ మన గీతవనం 574 మనం ఒకసారి డైరీ ఇక్కడ నుంచి. సో ఈ పార్టీ ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఒక రెక్టాంగుల్ లాగా ఉందో అది ఆనుకోండి. దానికి సపరేట్ హెల్ప్ ఏమైనా చేస్తారా? చేయలేదా? ఎందుకంటే ఇక్కడ దాకా రోడ్డు వచ్చేసింది, దట్ ఈజ్ ఓకే. లోపల నుంచి ఇట్లా పోతూ ఉంది, పబ్లిక్ కార్ యూజింగ్. కానీ ఇక్కడ నుంచి ఇక్కడగా ఉన్నటువంటి దాన్ని మనం ఫర్దర్ రోడ్డు మనకు అవసరం లేదు, ఇక్కడ నుంచి రోడ్డు ఉంది కాబట్టి. సో ఈ పిట్ అనేది ఖచ్చితంగా కంచె వేసి ప్రొడక్షన్ చేయాలి. ఫ్రీ హోల్డ్ ఇక్కడ నుంచి కదా, ఫ్రీ హోల్డ్ అబెన్స్ లో ఉంది. ఈ షెడ్ లో ఇదేనా? ఇదే సార్, ఇది ఫ్రీ హోల్డ్. ఇది ఎట్లా ఇచ్చారా? ఇది రస్తా కదా, ఇక్కడ నుంచి కిందికి మనకి రస్తా కదా, మనకు రస్తా కదా చూపించడం. మళ్ళీ కింద ఫ్రీ హోల్డ్. అసలు ఇంకో విషయం అట్లా కాదు, అది కాదు నేను చెప్పేది. ఇది రస్తా, ఇది ఈ రస్తాని ఏ విధంగా పట్టా ఇచ్చారు? అవును, దానికి ఎట్లా ఇచ్చారు పట్టా? మనం సార్లు ఇస్తే వాళ్ళకి అసైన్మెంట్ ఇచ్చినట్టు ఉంది. అసైన్మెంట్ ఫైల్ వాళ్ళకి పట్టా ఉంది. ఫ్రీ హోల్డ్ ఫైల్ అంతా పెట్టింటారు. ఫ్రీ హోల్డ్ ఫైల్ ఉంటుంది. ఫ్రీ హోల్డ్ పెట్టి ఫైల్ లేదా 574 ఏబిసి మొత్తం మనకి ఇక్కడ చూస్తే ఇలా కలర్ చూస్తాం ఆన్లైన్ మాన్యువల్ చూస్తే కాస్ట్ మేము అయింది సార్. సార్ ఏ అండ్ సిలో కాస్ట్ సార్కి కాస్ట్ సార్ అనేసి చేసినాం సార్. ఏ సార్ 26 సార్. అది ఎంత నెంబర్? 575 574 సార్. 574 ఏది ఏనా? ఇది కూడా ఫ్రీ హోల్డ్ అయిపోయింది ఆల్రెడీ. ఇది అప్పట్లోనే అర్థం చేసినాం సార్. ఏ అండ్ సిలో ఆయనకి కాసిం సాబ్ ఆయనకి సీల్ ఎంత ఉంది? 2 మరి అలాంటప్పుడు ఇక్కడ మరి ఇండస్ట్రీ ఎఫ్ఎంబీలో సార్. ఇది ప్రజెంట్ అరంగా ఇదేనా? సార్ ఆన్లైన్ ఇదేనా? ఆన్లైన్ ఇదే సార్. ఇది 1424 సార్. 1424 అది ఓకే. ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇది ఎంతవరకు ఉందో చూపించండి దీన్ని. దీన్ని మొత్తం ఎన్ని? 2.9. మీరు కూడా ఏబీ సీల్ చేశారా? మొత్తం ఒకటి. టోటల్ ఎంత? 2.91. ఎక్కడ? 2.91 సార్ టోటల్. సరే, మనం రోడ్డు తీసుకున్నప్పుడు మాత్రం సబ్డివిజన్ చేస్తాం సార్. రోడ్డు 2 and 3 రెండు రోడ్డు తీసుకెళ్ళి. ఓకే. ఈ పోర్షన్ అంతా ఇప్పుడు మనం చూస్తుంది సార్. ఈ పాయింట్ ఎక్కడ ఉంది చెప్పు? ఇది సార్ రోడ్డు పక్కన రోడ్డు. మనం ఎక్కడ ఉన్నాం సార్? మనం వచ్చేసి ఈ పాయింట్ ఇక్కడ ఉన్నాం. మధ్యలో 573కి 574 మధ్యలో ఈ పాయింట్లో ఉన్నాం. ఈ పాయింట్లో ఉన్నాం. ఈ పాయింట్ కూడా రోడ్డు పాయింట్. అవును సార్, రోడ్డు అది ఎక్కడ? హైవే కానుకొని
యాక్చువల్లీ ఇవి మొత్తం కూడా ఇప్పుడు మన అధీనంలో ఉంది. మనం ఇట్లా ఇది రెండింటి మధ్యలో ఉన్నాం సార్. ఈ వెనకలో ఉన్న బ్లూ షెడ్ ఇవన్నీ కూడా 574లోనే వేసినారు సార్. నోట్ చేస్తాను సార్. చిరగా సార్ బ్లూ షెడ్ ఇప్పుడు ఇదంతా కూడా ఇండస్ట్రీ వాళ్ళు అన్నాం, కానీ యాక్చువల్లీ ఇండస్ట్రీ వాళ్ళు కాదు. అది మన దాంట్లో అది తీసి అది పాతది. మనం ఇప్పుడు వాటర్ జారిపోయింది తీసుకున్నాం. ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నాయి అంతే. అర్థమైందా? అసలు ఈ పర్సన్ ఎవరు ఫోన్ రాశారు కదా, ఎవరు అతను ఉన్నారా ఎవరు అతను ఆ పర్సన్ ఎవరో కూడా తెలియదు, మీరు రాశారు అంతే. మనకి 1 పేజ్ రిజిస్టర్లో వాడు ఫోటో ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఫోటో చూస్తే గుర్తు వస్తుంది. మాన్యువల్ 1 పేజ్ ఫోటో దీంట్లో కూడా మొత్తం ఏం చేస్తారంటే మొత్తం మెజర్ చేసి దాంట్లో ఏమున్నాయనేది